జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశానికి చెందినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పాదరసంలా దూసుకుపోతుంది. వెలుగులోకి కొన్ని విస్తుపోయేటటువంటి అంశాలను కూడా తీసుకొచ్చింది. సరే, ఇంతకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి దాడి గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ దాడిలో పాకిస్తాన్కు చెందినటువంటి తీవ్రవాదులతో కలిసి మన దేశంలోని ఈ కాశ్మీర్కు చెందినటువంటి తీవ్రవాదులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. అక్కడ టూరిస్టులను కేవలం ఐడెంటిటీ కార్డులను చెక్ చేయడమే కాదు, మీ మతం ఏందని చెప్పేసి, మీరు ముస్లింలా లేకపోతే హిందువులా అని చెప్పేసి వాళ్ళ ప్యాంటు ఊడదీసి చూసి మరీ చంపినారు. మళ్ళీ వచ్చేసి ఉగ్రవాదానికి మతం లేదంటారు. మరి ఇక్కడ జరిగింది ఏంది అంటే, పెహల్గాంలోని కొందరు స్థానిక ముస్లింలే ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులతో చేతులు కలిపి ఈ దాడిని అయితే చేయించారు. దాంట్లో డౌట్ ఏమి లే. మీకు ఏమైనా ఉందా డౌట్ ఏమన్నా? ఇకపోతే మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఎన్ఐఏ రంగంలోకి దిగిపోయింది. ఇక స్థానికంగా ఉన్నటువంటి అనుమానితులను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ తీవ్రవాదులు 3 రోజుల పాటు పెహల్గాంలోనే ఉన్నారంట. పైగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిహాదీలే వాళ్లకు కావాల్సినటువంటి ఆయుధాలను అందించినట్టు మన ఎన్ఐఏ అయితే గుర్తించింది. దీంతో స్థానికంగా అనుమానితులుగా ఉన్నటువంటి 2500 మంది ఈ పెహల్గాంకు చెందినటువంటి స్థానిక ముస్లింలను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ను ఎన్ఐఏ అయితే ప్రారంభించింది. ఈ 2500 మందిలో నేరుగా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి 150 మందిని కస్టడీలోకి తీసుకొని రహస్య ప్రదేశంలో విచారిస్తారు. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులకు 20 మంది స్థానిక జిహాదీలు పూర్తి స్థాయి ఈ సహాయ సహకారాలు అందించినట్టు తెలుస్తుంది. వాళ్ళలో 15 మందిని ఇప్పటికే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వాళ్ళను కాశ్మీర్ నుంచి జమ్మూ ప్రాంతానికి తీసుకొచ్చి వంగన పెట్టి మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇక ఈ పెహల్గాం దాడి జరుగుతుందనేసి కాశ్మీర్లోని జైళ్లలో ఉన్న కొంతమంది తీవ్రవాదులకు ముందే తెలిసినట్టు ఎన్ఐఏ అయితే కనిపెట్టింది. చూడండి, ఏమి నెట్వర్క్, జైల్లో ఉండి కూడా వాళ్ళు ఇంత నెట్వర్క్ నడుపుతారంటే ఏం మనుషులియా స్వామి నాయన. ఈ విషయం ముందుగానే తెలిసినటువంటి తీవ్రవాదులు నిసార్ అహ్మద్, అదేవిధంగా ముస్తాక్ హుస్సేన్, వీళ్ళిద్దరూ కూడా రాజౌరి తీవ్రవాద ఘటనలో నిందితులు అన్నమాట. వీళ్ళు 2023లో కాశ్మీర్లోని రాజౌరిలోని డోగ్రీ గ్రామం పైన దాడి చేసి 5 మంది సామాన్య పౌరులను హత్య చేశారు. పైగా ఒక ఇంటిని పేల్చివేసి మరో 2 మరణానికి కూడా కారణమైనారు. ఈ ఇద్దరు కూడా ఈ లష్కరే తోయిబా తీవ్రవాదులే. వీళ్లకు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అయినటువంటి అబూ ఖతాల్ అలియాస్ ఖతాల్ సంధితో సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ అయితే పసిగట్టింది. ఇక వీళ్ళు జైల్లో ఉన్నప్పటికీ లష్కరే తోయిబా హ్యాండ్లర్ అయినటువంటి అబూ ఖతాల్తో టచ్లో ఉన్నట్టు, వీళ్లకు ఈ పెహల్గాం తీవ్రవాద ఘటన గురించి ముందే తెలిసినట్టు ఎన్ఐఏ అయితే పసిగట్టింది. దీంతో ఈ ఇద్దరు తీవ్రవాదులను రహస్య కారాగారంలోకి మార్చి వాళ్ళను కూడా ఉతికి ఆరేస్తారంట. వాళ్లకు పెహల్గాం తీవ్రవాద ఘటన గురించి ఏమి తెలుసు, వాళ్లకు ఈ విషయం ఎవరు చెప్పినారు, ఎవరెవరు ఈ సంఘటనలో పాలు పంచుకున్నారు, ఎవరెవరు సాయం చేస్తూ ఉన్నారు అన్న విషయాలపైన మన ఎన్ఐఏ అయితే ఆరాధిస్తుంది. అలాగే ఎన్ఐఏ మరోవైపు ఈ పెహల్గాం టూరిస్టు ప్రాంతంలో సైంటిఫిక్గా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది. అసలు తీవ్రవాదులు ఎక్కడి నుంచి, ఏ సమయంలో, ఎలా ఈ టూరిస్టు స్పాట్కి వచ్చారు, ఏ విధంగా కాల్పులు జరిపినారు, తిరిగి ఎలా వెళ్ళిపోయినారు, ఎక్కడికి వెళ్ళిపోయినారు అన్న విషయాలపైన శాటిలైట్ ఇమేజ్లు, అదేవిధంగా డ్రోన్ దృశ్యాలతో హై రెజల్యూషన్ 3D మోడల్లో తయారు చేస్తున్నారంట. మొత్తం మీద ఈ తీవ్రవాదులకు సహాయం చేసింది మాత్రం స్థానిక జిహాదీలే అన్న విషయాలను ఎన్ఐఏ సాక్ష్యాధారాలతో సహా పసిగట్టేసింది. అర్థమవుతుందా? నిజంగా పాకిస్తాన్ వాళ్ళ చుత్తదాగినా మీకు అర్థమవుతుందా? ఉత్తదాగినా కూడా ఈ ముండా కొడకలకు సిగ్గురాదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దేశాన్ని ఎంత ప్రేమిస్తారా? సరే, వాళ్ళు కూటికి లేకపోయినా, రొట్టె కోసం అల్లాడుతూ ఉన్నా కూడా, పేదరికంలో మగ్గిపోతూ ఉన్నా, సరైన వసతులు ఉండవు, ఏమీ లేదు, ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ దేశాన్ని వాళ్ళు అంతా ప్రేమిస్తారు. అర్థమవుతుందా? కానీ మన దేశంలో ఉండి సకల సదుపాయాలను పొందుతా కూడా 3 పూట్ల దున్నపోతులా తింటా కూడా వీళ్ళు పోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారంటే బతుకులంటారా మీరు మనుషులా? నేను చెప్తున్నా కదా, వాళ్ళ కాళ్ళ కింద దూరినా కూడా మీకు సిగ్గురాదు. వాళ్ళు వాళ్ళ దేశం కోసం వాళ్ళు పని చేస్తారు, మీరు పోయి వాళ్ళ బూట్లు వాళ్ళ సంకలను నాకుతారు. మీరు మనుషులేనా? వాళ్ళు మనుషులే? ఏం బతుకులరా స్వామి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. అలాగే
ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.